హాయ్ ఫ్రెండ్స్, హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అది విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది. ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకమైనది. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు. ఈ సంవత్సరం ఈ అమావాస్య ఫిబ్రవరి 9న వచ్చింది. ఈ అమావాస్య 100 సంవత్సరాలకు వస్తున్న అమావాస్య. ఈ అమావాస్య శుక్రవారం రోజు వచ్చింది కనుక ఈ అమావాస్యను శుక్ల అమావాస్య అని కూడా అంటారు. లేదా మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో రాజయోగం లభిస్తుంది. అలాగే పితృదోషం, వంశపారపర్య దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. పంచాంగం ప్రకారం మౌని అమావాస్య తిథి ఫిబ్రవరి 9 ఉదయం 8:02 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం 4:28 ముగుస్తుంది. ఆ రోజు గోవులకు దాన తినిపించాలి. మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగిస్తారో వారి ఇంట్లో అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే రావి చెట్టు కింద దీపారాధన చేయడం చాలా మంచిది. ఈ ప్రత్యేకమైన రోజున మాంసాహారం తినకూడదు. ఈ రోజున గంగా స్నానం చేయడం కూడా చాలా మంచిది. ఈ రోజున తలస్నానం చేయడం చాలా మంచిది, కానీ తలకి నూనె పెట్టుకోకూడదు. కొత్త దుస్తువులు ధరించరాదు. సూర్యుడు అస్తమించే సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిది.